మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం బాగా అలసిపోయామంటే అర్థం ఏమిటి అని, అలా అలసిపోయినప్పుడు మనం ఏం చేయాలి అని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఏం చేయాలి అలా అలసిపోయినప్పుడు? విశ్రాంతి తీసుకోవాలి, పునఃసృష్టి చేసుకోవాలి. రీక్రియేషన్ అనేది జరుగుతుంది విశ్రాంతి వల్ల. అంటే బాగా ఒక పని చేస్తూ అలసిపోయినప్పుడు, ఒక కండరం ఏదైనా అలసిపోయినప్పుడు మనం చక్కగా బుక్ చదువుకోవడము, సంగీతం వినటము, ఉయ్యాల ఊగడము, ఇలా ఏవైనా చిన్న మనకిష్టమైన పనులు చేస్తూ ఉంటే చక్కగా ఆ అలసిపోయిన ఆ కండరాలన్నీ కూడా రీక్రియేట్ అవుతాయి. అలాగే ఆరాలను చూడటానికి మనకి మెయిన్‌గా ఉండాల్సింది ఓర్పు, విశ్వాసం అని తెలుసుకున్నాం. భారతీయ వేదాంతాల్లో ఏం చెప్పబడింది అని తెలుసుకుంటూ యోగ దృష్టి సాధించిన కొందరి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలాగే యుగోస్లేవియా నుంచి ఒక ప్రతిభావంతురాలైన యువతి రాంపాకు రాసిన ఉత్తరాన్ని మన ముందు ఉంచుతున్నారు. ఆ ఉత్తరంలో ఏం రాసింది అన్నది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. సో ఆ ఉత్తరాన్ని ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. చక్కగా అర్థం చేసుకోండి ఆమె యొక్క యోగ దృష్టి ఎంత అద్భుతంగా ఉంది అన్నది అర్థం చేసుకుందాము. సో ఇలాంటివి కూడా పాసిబుల్. సో ఇవి సాధనతో మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ యువతి ఆ ఉత్తరంలో ఏమని రాశారంటే, ప్రపంచం మీద ఉన్న నా డియర్ ఫ్రెండ్స్‌కు మనం నిజంగా ఎలాంటి సమయాల్లో ఉన్నామంటే, ఇది రోజు మనల్ని ఉండాలా, ఉండకూడదా అని అడుగుతూ ఉంది. ఇక అందరికీ సోమరిపోతుల్లాగా వెచ్చగా ఉన్న స్టవ్ పక్కన పిల్లిలాగా ఒదిగి కూర్చునే టైం దాటిపోయింది. ఈ జీవితము, అనంతత్వము కూడా మనల్ని ఓ ప్రశ్న అడుగుతూ ఉన్నాయి. అవునా లేక కాదా? ఏం అవునో లేక ఏం కాదో మనకు అర్థం ఎలా అవుతుంది అంటే, ఇంకా ఆత్మను పస్తులు పెడుతూ శరీరాన్ని రోగిష్టిగానే చూస్తూ ఉందామా, లేక కాస్త ఆత్మకు పోషక పదార్థాలు ఇస్తూ తద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, అందంగా, సమతుల్యంగా ఉంచుకుందామా? ఇక్కడ నేనెందుకు ఎప్పుడూ కనిపించని సర్జన్లు శరీరంలో నుంచి పీకి ఓ ప్లేట్లోకి పెట్టి మనకు చూపించలేని ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే, ప్రియ స్నేహితులారా, ఆత్మ ఉందని మీరు నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ ఆత్మ అనేది ఉంది. దయచేసి ఓ నిమిషం సమయాన్ని ఇవ్వగలరా? సినిమాకు, ఫుట్బాల్ మ్యాచ్‌కు, క్రికెట్ మ్యాచ్‌కు పరిగెత్తకండి. మోటారు కారు దగ్గరికి వెళ్ళకండి. ఒక్క క్షణం వినండి. ఒక్క క్షణం నేను చెప్పేది వినండి. ఎందుకు అంటే ఇది చాలా ముఖ్యం నిజంగా. ప్రపంచానికి పడమటి వైపు ఉన్న దేశాల్లో ఎక్కువ మంది కనిపించదు అని అందరూ చెప్పుకునే ఇంకో ప్రపంచాన్ని చూడనే లేరు. మనుషుల ఆరాలు కూడా వాళ్ళకి కనిపించవు. ఆత్మ అన్నది ఎప్పటికీ ఉండి అలజడి చెందని మనలో ఒక భాగం. మన పైన ఉన్న శరీరం ఇదే. ఇది లేకుండా మనం ఉండలేం. నాకు చిన్నప్పటి నుంచి ఆరాలు కనిపించే శక్తి ఉంది. చిన్నప్పుడు అందరికీ నాకు కనిపించినట్లే కనిపిస్తుందని అనుకునేదాన్ని. కానీ అందరూ నన్ను అబద్ధాల కోరు అని అనడం వల్ల నాకు పిచ్చి ఉందని తీర్మానం చేశారు. కాబట్టి నాకు కనిపించినట్లు వాళ్లకు కనిపించడం లేదు అని నాకర్థమైంది. నేను ఏ పద్ధతిలో వెళ్తున్నానో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా చెట్టు లోపల కనిపించే రింగులని చూసారా? చెట్టు ఎన్ని సంవత్సరాలు పంటలు పండలేదో, ఏ ఏ సంవత్సరాల్లో పంటలు బాగా పండాయో కూడా ఈ గీతలు చూసి తెలుసుకోవచ్చు. గుర్తు లేకుండా ఏది ఉండదు. ఏదైనా సరే
ఓ పాత చర్చి ముందు ఓ రోజు నేను నుంచున్నాను. ఇంకెవ్వరికీ కనిపించకుండా నాకు మాత్రం ఒకటి కనిపించింది. ఆ బిల్డింగ్ చుట్టూ ఓ వెలుతురు ఉంది. ఈ వెలుతురు చుట్టూ చెట్టు లోపల ఉన్నట్లు సన్న గీతలు గీయబడి కనిపించాయి. ఆ గీతలను చూసి నేనందరికీ చెప్పాను. చర్చి చుట్టూ ఎన్ని గీతలు ఉంటే అన్ని శతాబ్దాలుగా ఆ చర్చి ఉన్నట్టు లెక్క. నేను చూసిన చర్చ్ జాగ్రబ్‌కు సమీపంలోని రెమ్మెటే ఊర్లో ఉంది. జాగ్రబ్ క్రొషియా రాజధాని. అప్పటి నుంచి అన్ని పాత బిల్డింగుల చుట్టూ ఉన్న గీతలను చూసి ఆయా బిల్డింగుల వయసెంతో నేను చెప్పగలిగేదాన్ని. ఓ ఫ్రెండ్ ఒకరోజు నన్నడిగింది, "ఈ చిన్న చర్చ్ వయసెంత" అని. నాకేమీ కనిపించడం లేదు. ఈ చర్చి చుట్టూ గీతలేమీ లేవు. వెలుగు మాత్రమే ఉంది. వెలుగు మాత్రమే కనిపిస్తోంది అని చెప్పాను. ఆల్రైట్, ఈ చర్చి కట్టి ఇంకా 100 ఏళ్ళు కాలేదు, శతాబ్దం కాలేదు అని నా ఫ్రెండ్ ఒప్పుకుంది. చూడండి, బిల్డింగులకే ఆత్మ ఉంటే మరి బతికున్న వాటికి ఇంకా ఎక్కువే ఉండొచ్చు కదా. చెట్టు ఆరా నాకు తెలుసు. పచ్చిక బయళ్ళ పూల ఆరాలు నాకు తెలుసు. ముఖ్యంగా సూర్యుడు అస్తమిస్తున్న వేళల్లో, అలాగే ప్రతి జీవి చుట్టూ, ఆఖరికి మీ కుక్క చుట్టూ, మీ పిల్లి చుట్టూ కూడా ఈ ఆరాలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూర్చొని తన సాయంత్రపు పాటను పాడుతున్న చిన్న పిట్ట కనిపించింది. ఆ పిట్ట చుట్టూ వెలుతురు చిమ్ముకుంటూ ఉంది. దాని ఆత్మ సంతోషిస్తున్నట్లుగా. ఓ పిల్లవాడు దాన్ని కాల్చి కిందకి పడగొట్టాడు. ఆ చిన్న ఆర ఒక్కసారి మిణుక్కుమని వెలిగి మాయమైపోయింది. ప్రకృతి ఏడ్చినట్లు అనిపించింది. అందరికీ చెబితే నాకు బుద్ధి లేదన్నారు. నా 18వ ఏట పెద్ద అద్దం ముందు నేను నుంచున్నాను. రాత్రి అయిపోయి నేను పడుకోబోతున్నప్పుడు రూమ్‌లో చీకటి ఉండి నేను తెల్ల గౌన్ ఏసుకొని ఉన్నాను. అద్దం మీద వెలుతురు కనిపించి అటువైపు చూశాను. అద్దంలో నా బొమ్మ చుట్టూ నీలిరంగు, ఇంకా దాని చుట్టూ మంటలాగా బంగారు రంగు కనిపించింది. ఆరా గురించి తెలియని నాకు భయం వేసి కెవ్వున అరుస్తూ కిందకి పరిగెత్తాను. నేను కాలిపోతున్నాను అని కేకలేసుకుంటూ. అయినా నాకేమీ బాధ లేదు. కానీ ఏంటిది? అమ్మ, నాన్న లైటేశారు. వాళ్లకు ఏమీ కనపడలేదు. కానీ లైట్ ఆపేయగానే వాళ్లకు కూడా నా చుట్టూ మంట కనిపించింది. మా పని మనిషి పైకొచ్చి చూసి భయపడిపోయి అరిచి వెనక్కి తిరిగి పారిపోయింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇతర జీవుల చుట్టూ వెలుతురు కనిపించే సంగతి. నా చుట్టూ కూడా ఈ వెలుతురు కనిపించడం ప్రత్యేకంగా అనిపించింది. అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది. మా నాన్న లైట్ ఆపగానే నా చుట్టూ మంట కనిపించేది. లైట్ వేయగానే మాయమైపోయేది. ఆయన చాలాసార్లు లైట్ ఆపి వేసి పరీక్ష చేశారు. ప్రతిసారి అదే మాదిరి జరిగింది. భయం అంటే ఏమిటో మీకు తెలుసా? యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పైన ఎగురుతున్న విమానాల్లో నుంచి బాంబులు కింద పడి పేలుతూ ఉంటే పరుగులు తీసే నా దేశపు సైనికుల ఆరాలను చూస్తేనే భయం కలుగుతూ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల పాలనా రోజుల్లో నన్ను ఓ జర్మన్ జైల్లో చావు నిర్ణయింపబడి ఉండేవాళ్ల కోసం ఉపయోగించే సెల్లో ఉంచాల్సొచ్చింది. నన్ను హింసించి నా నుంచి రహస్యాలను బయటికి లాగడానికి ఓ గదిలోకి నన్ను తీసుకెళ్లారు. అక్కడ హింసింపబడుతున్న కొందరు యుద్ధ ఖైదీలున్నారు. వాళ్ళు హింసలకు తట్టుకోలేక భయంకరంగా అరుస్తున్నప్పుడు వాళ్ళ ఆరాలను గమనించాను. ఘోరంగా కనిపించాయి. శరీరాల చుట్టూ చాలా పలచగా, ఏమాత్రం కాంతి లేకుండా దాదాపు మాయమైపోయినట్లు కనిపించాయి. కొన్ని ఆరాలు అప్పుడే ఆరిపోయి ఉన్నాయి. మనుషులు చస్తూ ఉంటే ఆరాలు ఒక్కసారి కాస్త వెలిగాయి. నాలో ఏదో చైతన్యం కలిగింది. ఏదో గుర్తొచ్చింది. పవిత్ర గ్రంథంలోని ఓ మాట, ఆత్మను చంపేవాళ్లకే భయపడు, శరీరాల్ని చంపేవాళ్లకు భయపడకు అని. సో దీని గురించి మనసు లగ్నం చేసేదాన్ని.
అందరు ఖైదీలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేదాన్ని. అప్పుడు ఆరా పెద్దదైనట్లు నాకు అనిపించేది. నా చుట్టూ ఉన్న వారి ఆరాలు కూడా ఆరోగ్యంగా వెలిగాయి. ఇంకో స్త్రీ కూడా నాకు ఈ విషయంలో సహాయపడేది. కొంతకాలం జరిగేసరికి మృత్యువు తాండవించాల్సిన గదిలో సంతోషం వెల్లివిరియసాగింది. అందరూ గొంతెత్తి పాడడం ప్రారంభించారు. ఎన్నో గంటల ప్రశ్నావళిని తట్టుకుని ఎంతో బాధను ఏమాత్రం అపాయం లేకుండా భరించగలిగాను. ఎందువల్లనంటే నిత్య జీవితాన్ని గురించి నేను ధ్యానించాను. ఈ భయంకరమైన కల తర్వాత నన్ను హింసించే వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేక విసుగెత్తి కోపగించుకొని నన్ను బయటకు తరిమేశారు. అందరినీ పాడు చేస్తున్నానని వాళ్ళకి నా మీద కోపం వచ్చింది. నేను గనుక భయపడి ఉంటే నన్ను, నా 16 మంది కామ్రేడులను చంపేసి ఉండేవారు. నాకు కనిపించేట్టు పాశ్చాత్యుల ఆరాలు మిణుకు మిణుకుమని గుడ్డిగా వెలుగుతుంటాయి. అవి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు, ఎప్పుడు శృతిలో ఉండవు. ఈ విధంగా ఓ పద్ధతి లేని ఆరాలు ఇంకొకళ్ళ ఆరాలను కూడా అంటువ్యాధి అందరినీ పీడించినట్లు పాడు చేసేస్తాయి. హిట్లర్ మాట్లాడిన అర్థం లేని మాటలు ప్రజల్ని భయపెట్టగలిగాయి కనుకనే హిట్లర్ ఆరా జనాల ఆరాలను పాడు చేయగలిగింది. కాబట్టి హిట్లర్ కొంత విజయాన్ని పొందగలిగాడు. అతని మాటలని వింటున్న జనాల ఊహలు అడ్డు ఆపు లేకుండా పరిగెడుతూ ఉండేయి. మీరు ఇప్పుడు అలసిపోయారా? ఇంకా కొంచెం నేను చెప్పేది వినగలరా? అందరికంటే బీదవారైన జాగ్రేబ్లో పిచ్చివాళ్ల దగ్గరికి వెళ్ళాను ఒకసారి. చాలా కాలం క్రితం నేను ఇనుప జల్లెడ లాంటి మెష్లో నుంచి పిచ్చివాళ్ల ఆరాలను పరిశీలించాను. నిజానికి చాలా అధ్వానపు స్థితిలో ఉండే మనుష్యులు వీళ్ళు. నా ఫ్రెండ్ నన్ను సీనియర్ డాక్టర్కి పరిచయం చేశాడు. ఆయనకు ఇలాంటి విషయాలంటే అస్సలు నమ్మకం లేదు. పేషెంట్ల ఆరాలను నేను పరిశీలించాలని అనుకుంటూ ఉన్నానని ఆయనతో అన్నాను. జైలులో బంధింపబడడానికి తగినంత పిచ్చి ఉన్న పేషెంట్ నాలో ఆయనకు కనిపించినట్లుంది. అలాంటి చూపుతో ఆయన నన్ను చూశారు. చివరికి ఆయన తన పేషెంట్లను కొందరిని చూపించడానికి పర్మిషన్ ఇచ్చారు. ఓ జబ్బుతో బాధపడుతున్న ముసలిదాన్ని పట్టుకుని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఘోరంగా భీకరంగా కనిపించే ముఖం ఆ ముసలిదానిది. ఒకదానికొకటి ఎప్పుడు కొట్టుకుంటూ రాసుకుంటూ ఉండటం వల్ల అరిగిపోయిన పళ్లతో, తేలిపోతున్నట్టు తిరిగే కళ్ళతో ఆమె నాకు కనిపించింది. దెయ్యపు మంటల్లాగా ఆమె జుట్టు నిలబడి ఉంది. నిజంగా భయం పుట్టించే ఆకారం ఆమెది. భౌతికంగా కనిపించే ఈ వికారం నేను గమనించిన కనిపించని జగత్తులోని దానితో పోలిస్తే అస్సలు లెక్కలోకే రాదు. శరీరాన్ని దాటుకుని బయటికి వచ్చేసి ఉన్న ఆ పిచ్చిదాని ఆత్మ ఆ పిచ్చిదాని శరీరాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఓ నల్లటి నీడలాంటి దానితో భీకరంగా యుద్ధం చేస్తూ ఉండడాన్ని నేను స్పష్టంగా చూశాను. చుట్టూ ఓ సుడిగుండంలాగా ఏమాత్రమూ పొంతనలేని వెలుగు. ఆ ముసలిదానిని దూరంగా తీసుకొని వెళ్ళిపోయారు. నేను డాక్టర్తో చెప్పాను, ఆ ముసలిదాన్ని పిచ్చి నయం కాదు అని. ఎందుకంటే ఆమెకి నిజంగానే ఓ దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది అని అన్నాను. ఇక మనం ఈ ఉత్తరాన్ని ఇక్కడే ఆపే ముందు ఓ మాట చెప్పుకుని క్లోజ్ చేద్దాము. ప్రతిభావంతురాలైన ఈ యుగోస్లేవియన్ యువతిలాగా మనము తగినంత అభ్యాసం చేయడం వల్ల, తగినంత విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా సిద్ధి పొంది ఆరాలను చూడగలుగుతాము. గుర్తుంచుకోండి, రోమ్ నగరాన్ని ఒక్క రోజులో నిర్మించలేదు. ఒక్క రోజులో ఏ డాక్టరో లాయరో తయారు కాలేడు. విజయం పొందడం కోసం ఎవ్వరైనా కూడా శ్రమించాల్సిందే. మనం కూడా అంతే. సులభమైన పద్ధతి, నొప్పి లేకుండా తప్పించుకుపోయే పద్ధతి లేనే లేదు. మరి ఈ యువతి రాసిన ఈ ఉత్తరంలో ఎన్నో విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ కూడా ఆమెకి ఆ ఆరాలను చూడటం ద్వారానే తెలిసింది కదా. సో మీకు కూడా ఆరాలను చూడాలి అన్న ఇంట్రెస్ట్ కనుక ఉంటే, ఆరాలను ఎలా చూడాలి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎపిసోడ్స్లోని మెథడ్స్ యూస్ చేసి ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆరాల్ని చూడడం పెద్ద కష్టమేమీ కాదు. జస్ట్ ఓపిక ఉండాలి,
విశ్వాసం ఉండాలి. అంతే. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.